హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో రేషన్ షాపులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో కొంతమంది లబ్ధిదారులకు మాత్రం నెలకు ముందే అంటే 5 రోజుల ముందే రేషన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. అలానే ఎవరైనా సరే ఈకేవైసీ కనుక ఇంకా చేయించుకోకుండా కనుక ఉన్నట్లయితే సో వాళ్ళు ఈ నెల 30వ తేదీ లోపల అయితే ఈకేవైసీ చేయించుకోవాలనైతే ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. సో ఈ నెల 30వ తేదీ దాకా మీరు చేయించుకోకపోతే ఆ మంత్ నుంచి మీరు ఈకేవైసీ చేయించుకునేందుకైతే అవకాశం అయితే ఉండదు. సో మీరు ఈకేవైసీ చేయించుకుంటేనే ప్రభుత్వ పథకాలకు అర్హులుగా అయితే గుర్తించడం జరుగుతుందని అయితే చెప్పడం జరిగిందండి. కాబట్టి ఈకేవైసీ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, పెండింగ్లో ఉందా లేదా సక్సెస్లో ఉందా అనేది కూడా నేను చెప్తాను. సో అదేవిధంగా రేషన్కి సంబంధించి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఎప్పుడు పంపిణీ చేస్తారు అనేది కూడా నేను చెప్తానండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఈ నెల 30వ తేదీ కల్లా లబ్ధిదారులందరూ ఎవరైతే ఈకేవైసీ ఇంకా వేయించుకోలేదో సో ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోవాలని అయితే రాష్ట్రం నుంచి పౌర సరఫరాల శాఖ మంత్రి అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఒకవేళ మీరు ఈకేవైసీ కనుక చేయించుకోకపోతే సో మళ్ళీ చేయించుకునే అవకాశం ఉంటుందో లేదనైతే హెచ్చరించడం జరిగింది. అంటే ఇంతవరకు డేట్ అనేది పొడిగించడం జరిగిందండి తేదీనైతే. సో ఎప్పుడో ముగించాల్సిన తేదీ అయితే సో ఇప్పటివరకు అయితే గడువు అనేది పెంచడం జరిగింది. సో ఇక నుంచి గడువు పెంచే అవకాశం ఉండదనేది కూడా చెప్పడం జరుగుతుందండి. సో మీ ఈకేవైసీ చేయించుకుంటేనే మీకు ప్రభుత్వం నుంచి పథకాలు లభిస్తాయని చెప్పడం జరుగుతుందండి. సో రేషన్ కార్డు అనేది చాలా ప్రామాణికం కాబట్టి సో రేషన్ కార్డు ద్వారా ఏదైనా ప్రభుత్వ పథకాలు పొందాలన్నా సరే ఈకేవైసీ అనేది కామన్గా చేయించుకోవాల్సి ఉంటుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ నెల 30వ తేదీ కల్లా మీరు ఈకేవైసీ అనేది చేయించుకోవాలి. సో ఈకేవైసీ పెండింగ్ ఉందా లేదా సక్సెస్ ఉందా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలని నేను చెప్తాను, ఒకసారి చూడండి. సో మీరు ముందుగా ఏం చేయాలంటే మీ మొబైల్లో EPDS.com అని టైప్ చేస్తే సో ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుందండి. సో ఇక్కడ పైన కార్నర్లో చూసుకున్నట్లయితే డాష్ బోర్డ్ అనే కాంట్రాక్ట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే సో ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుందండి. సో ఈపీడిఎస్కి సంబంధించి డాష్ బోర్డ్ని మీరు టచ్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఈపీడిఎస్ అప్లికేషన్ స్క్రాచ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఈకేవైసీ పెండింగ్ ఉందా లేదా సక్సెస్లో ఉందా ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే సో ముందుగా ఎంటర్ అప్లికేషన్ ఐడి అయితే ఉంటుంది. అక్కడ మీ రేషన్ కార్డ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. పక్కనే రీఫ్రెష్ అంటే క్యాప్చా అనేది ఉంటుంది. ఆ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుందండి. సో ఆ డీటెయిల్స్లో ఏముంటుందంటే మీ కుటుంబ సభ్యుల యొక్క వివరాలు ఉంటాయి. ఆ వివరాల్లో ఎవరికి ఇంకా ఈకేవైసీ పూర్తి కాలేదు, ఎవరికి ఈకేవైసీ అనేది పూర్తి అయ్యింది అనేది అక్కడ చూపిస్తుంది. ఈకేవైసీ అయ్యి ఉండే సక్సెస్ లేదా పెండింగ్ అనేది చూపించడం జరుగుతుందండి. సో ఈ విధంగా మీరు మీ మొబైల్లో ఈకేవైసీ అనేది సక్సెస్ అయిందా పెండింగ్లో ఉందనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ కనుక పెండింగ్లో కనుక ఉన్నట్లయితే మీరు ఈకేవైసీ ఎక్కడ చేయించుకోవాలనే విషయానికి కనుక వచ్చినట్లయితే గ్రామ వార్డ్ సచివాలయంలో అయినా ఈకేవైసీ చేస్తారు, లేదా మీ డీలర్ల దగ్గర అంటే మీరు రేషన్ తీసుకున్న డీలర్ల దగ్గర అయినా సరే ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసే అవకాశం అయితే ఉందండి. సో ప్రభుత్వం కల్పించడం జరిగింది. సో మీరు ఈ విధంగా ఈకేవైసీని చేయించుకోవాలి. సో అదేవిధంగా ఇప్పుడు కొత్తగా రేషన్కి సంబంధించి కొన్ని మార్పులు అనేవి చోటు చేసుకున్నాయండి. సో కొంతమందికి 5 రోజుల ముందే ఈ రేషన్ అనేది పంపిణీ చేయాలనేది ప్రభుత్వం నిర్ణయించింది. సో వాళ్ళు ఎవరికి ముందుగానే రేషన్ పంపిణీ చేస్తారనే విషయం నేను చెప్తాను, ఒకసారి చూడండి. సో మీరు ముందుగా స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే ఈ రోజు పత్రికా ప్రకటన ద్వారా అయితే ఈ ఆర్టికల్ అనేది పబ్లిష్ చేయడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో ఈ పత్రికా ప్రకటన ద్వారా అయితే ఏంటంటే ముందుగా 5 రోజులు రేషన్ ఎవరికి పంపిణీ చేస్తారో అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో రేషన్ తీసుకునే లబ్ధిదారులు ఎవరైతే వృద్ధులు అలానే దివ్యాంగులు ఉంటారో వాళ్ళకి 5 రోజుల ముందే రేషన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అయితే. రాష్ట్రంలో 65 ఏళ్ళు పైబడిన వృద్ధులు దివ్యాంగులకు 5 రోజుల ముందే ఇళ్ల దగ్గరకు తీసుకువెళ్ళి రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే జూలైలో ఇవ్వాల్సిన రేషన్ జూన్ 26వ తేదీ నుంచి డీలర్ల ద్వారా పంపిణీ చేస్తున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ఈ విధంగా ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో రేషన్ తీసుకునే లబ్ధిదారుల్లో వృద్ధులు అలానే దివ్యాంగులు ఉంటారో వాళ్ళకి 5 రోజుల ముందే ప్రతి నెల రేషన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఈ నెల అయితే 26 నుంచి 30వ తేదీ వరకు అయితే రేషన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ మేరకు ఏర్పాట్లు ప్రారంభించారని అయితే మంత్రి నాదెళ్ల మనోహర్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. పౌర సరఫరాల శాఖ మంత్రి అయితే ఎన్డీఏ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ విధానాన్ని రద్దు చేసిన ప్రభుత్వం జూన్ నుంచి డీలర్ల ద్వారా పంపిణీ ప్రారంభించింది. సో సుమారు 13.14 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ రేషన్ తీసుకునే లబ్ధిదారులు వృద్ధులు అలానే దివ్యాంగులు ఉన్నట్లయితే గుర్తించడం జరిగిందండి. సో వీళ్ళందరికీ
5 రోజుల ముందే రాష్ట్రంలో రేషన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఈ విధంగా అయితే రేషన్‌లో పంపిణీ అనేది మార్పు చోటు చేసుకునిందండి జులై నెలకు సంబంధించి అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో రేషన్ అనేది. సో మీకు ఒక ఐడియా అయితే వచ్చిందనుకుంటున్నానండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరికి ముందుగానే 5 రోజుల ముందు రేషన్ పంపిణీ చేస్తారనే విషయంపై అయితే. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో రీసెంట్‌గా రేషన్ కార్డుల కొరకు ఎవరైతే దరఖాస్తు ఉంటారో వాళ్ళైతే కామెంట్స్ రూపంలో అడుగుతున్నారండి. సో కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు పంపిణీ చేస్తారని అయితే చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళకి సంబంధించి ఒక న్యూస్ అయితే రావడం జరిగిందండి రీసెంట్‌గా పత్రికా పేటం ద్వారా అయితే. సో ఏమొచ్చిందనేది నేను ఒకసారి చూపిస్తాను. ఒకసారి చూడండి. సో ముందుగా చూసుకున్నట్లయితే స్మార్ట్ రేషన్ కార్డులు అని అయితే మనకి పత్రికా పేటం ద్వారా అయితే ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగిందండి. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రభుత్వం ముమ్మరం చేస్తుంది. రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులపై సర్వే చేస్తున్నారు. అలానే గ్రామ, వార్డు సచివాలయాల వారీగా సర్వే నిర్వహించి అర్హులైన వారికి క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను అందించనున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగిందండి. అదేవిధంగా కొత్త దరఖాస్తుదారులకు ఇచ్చే కార్డులకు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసి అందజేస్తున్నట్లయితే తెలుస్తుంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బోగస్ రేషన్ కార్డులపై కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా అయితే దృష్టి సారిస్తున్నట్లయితే తెలుస్తుందండి. సో ఏవైతే బోగస్ రేషన్ కార్డులు ఉంటాయో వాటిని కూడా రిమూవ్ చేసేందుకైతే ప్రభుత్వం చూస్తుంది. సో అనర్హులుగా ఉన్న వాటిని కూడా రిమూవ్ చేస్తుందండి ప్రభుత్వం అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి నెక్స్ట్ మంత్లో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందండి. సో ఎందుకంటే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఈ న్యూ రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేస్తామని అయితే సమాచారం అయితే రావడం జరిగింది ప్రభుత్వం నుంచి అయితే. సో ఈ విధంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డులకి దరఖాస్తు చేసుకొని ఉంటారో సో వాళ్ళకి అలానే ఏపీలో రాష్ట్ర ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు అనేవి జూలై మంత్లో పంపిణీ చేసే అవకాశం ఉందండి. అంటే జూలై మంత్లో రేషన్ పంపిణీ చేస్తారు కదా, వాటితో పాటు ఈ క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా చాలామంది అడుగుతున్నారండి. సో మాకు కొత్తగా రేషన్ కార్డ్ అప్లై చేసుకున్నాము. మా స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి? అంటే ఈ రేషన్ కార్డ్ అనేది అప్రూవల్ అయిందా? మాకు కొత్త రేషన్ కార్డ్ నెంబర్ వచ్చిందా లేదనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళకి సంబంధించి నేనైతే చెప్తాను. ఒకసారి ఈ విధంగా మీరు చెక్ చేసుకోనండి. సో మీరు ముందుగా క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి EPDS.com అని టైప్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది. అక్కడ డాష్బోర్డ్ కాంటాక్ట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుందండి. సో ఇప్పుడు మీరు EPDS అప్లికేషన్ స్క్రాచ్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఎంటర్ అప్లికేషన్ ఐడి అయితే అడుగుతుంది. సో ఎంటర్ అప్లికేషన్ ఐడి దగ్గర మీరు ఏం చేయాలంటే సో కొత్తగా రేషన్ కార్డుకి అప్లై చేసుకున్న వాళ్ళు సచివాలయంలో అయితే ఒక టీ నెంబర్ అయితే ఇచ్చి ఉంటారండి. సచివాలయం సిబ్బంది అయితే అప్లై చేసుకున్న వాళ్ళకి. సో ఆ టీ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేస్తే పక్కన క్యాప్చా ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే మీ యొక్క డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మీ రేషన్ కార్డు అప్రూవల్లో ఉందా, కొత్త రేషన్ కార్డు నెంబర్ వచ్చిందా లేదనేది ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఏ విధంగా చెక్ చేసుకోవాలని అయితే. సో ఇదేనండి రేషన్ కార్డులకు సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.